అయితే రామకృష్ణమూర్తి గారు నమస్కారం అండి. మీరు ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి చర్చను చూస్తూ ఉంటే నాకు రెండు విషయాలు ప్రస్తావన చేయాలనిపిస్తుంది. మొదటిది, మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెబుతూ సనాతన ధర్మం ఎప్పుడు ఉంటుంది, సనాతన ధర్మంతో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్లే అంతరిస్తారు అని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఇది సనాతన ధర్మానికి నిర్వచనం అమ్మ. సనాతన ధర్మం అంటే సనా సదా భవతి ఇది సనాతన అని, అంటే అతి ప్రాచీనమై నిత్యనూతనంగా విలసిల్లదే సనాతన ధర్మం. మీరే మళ్ళీ ప్రశ్నిస్తారు, మీరే అతి సనాతనం అంటున్నారు, మీరే నిత్యనూతనం అంటారు, రెండిటికి పొంతన ఎలా కలుస్తుంది అంటే, సూర్యుడు ఎప్పటివాడు అంటే ప్రశ్నకు సమాధానం లేదు. ఎప్పటివాడో అతి పురాతనమైన వాడు, ఎప్పటిలో పురాతనమైన వాడు కదా, ఇవాళ నడవదు అనుకుంటే కుదురుతుందా? అలానే సనాతన ధర్మం కూడా అతి ప్రాచీనమై నిత్య నూతనంగా విలసిల్లే అద్భుతమైనటువంటి జీవన విధానం. కనుక మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఎవరైతే ఈ ధర్మాన్ని విమర్శిస్తూ తమ పబ్బాన్ని గడుపుకొని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తాము అందలం ఎక్కటం కోసం దీనిని విమర్శిస్తున్నారో వాళ్ళంతా గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, దీన్ని ఎవరూ అంతం చేయలేరు. భారతదేశం మీద ఎన్ని విదేశీ దండయాత్రలు జరిగినా ఇక్కడ మటుకు ఇంకా భారతీయత, ఇంకా సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ లాంటి యువ రాజకీయ వేత్తలు ధర్మాన్ని కాపాడటం కోసం కంకణబద్ధులపై ఆచరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంకా నాగరాజు గారు ఇందాక ప్రస్తావన చేస్తూ, ఆయన ఏదో సాధువు అయినా సంతు అయినా ఇలా అయితే మాట్లాడటం ఓకేనండి, రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడతారు అంటున్నారు. మనకు మొదట స్వాతంత్రం కోసం పోరాడింది సన్యాసులే. వందే మాతరం నవల ఒక్కసారి మీరు బంకించంట చటర్జీ రాసినటువంటి ఒక్కసారి దాన్ని పరిశీలిస్తే, భారతదేశంలో సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసులంతా కంకణబద్ధులై స్వాతంత్రం కోసం సమరం చేయాలన్న ఆలోచనతో అందరినీ ఏకీకృతం చేసి అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశారు. అదే ప్రయత్నంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లో ఒక యోగి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. అలాంటి యోగిత్వము, ఋషిత్వము పవన్ కళ్యాణ్ లో కనపడుతోందమ్మా. అందుకే ఆయన ఆచరిస్తూ రాముణ్ణి చెప్పుల దండలు వేసి ఊరేగించి అవమానించిన ఏ జాతి అయితే ఉందో, ఏ ఆలోచన విధానం అయితే ఉందో, ఏ ప్రభుత్వం అయితే ఉందో దానిని మనం విమర్శించాలి. ఎందుకంటే ఈరోజు భారతీయతను, జీవన విధానాన్ని, మనం ఆచరించే సాంప్రదాయాన్ని విమర్శించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని కోర్టులో విమర్శించారు అంటూ నాగరాజు అన్నారు. కోర్టులో పవన్ కళ్యాణ్ విమర్శించలేదమ్మా. కోర్టులో అన్నమాట వేరు, దాన్ని దీనికి ముడిపెట్టకండి. ఎందుకంటే ఈనాడు వినండి కనండి సోదరులారా, విచిత్ర చరిత్ర జరుగుతున్నది, వినోదం అని చూస్తుంటారా, ప్రమాదము ని పసిగడతారా. భగవద్గీత రామాయణము బడిలో చదివితే మహాపాపమట. లైంగిక విద్యను విధిగా నేడు యువతీ యువలకు అందించాలట. సెక్స్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో పెట్టాలట. రామాయణం భగవద్గీత చెప్తే అది మహాపాపమట. తెలిసిన నిజాలు తెలియజెప్పిన తస్లీమాను ఉరిదీయాలట. మారుమనువుకై మతం మార్చుకుని పెద్దలనేమో వదిలేయాలట. వాళ్ళు ఇంకొక వివాహం చేసుకోవటం కోసం ఇస్లాం ధర్మాన్ని ఆసరాగా చేసుకొని మతం మార్చుకొని అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి భారతీయుడు గుర్తించాల్సింది, సనాతన ధర్మంలో రాముడు మనకి చెప్పింది ఏకపత్ని వ్రతంతో ఒకే మాట, ఒకే బాణం, ఒకే జీవనం అని ఏ సనాతన ధర్మం అయితే మనకు చెప్పిందో దాన్ని ఆచరిస్తూ ముందుకు సాగాలి తప్పితే రాజకీయాలతో ఒకళ్ళను విమర్శించడం ద్వారా మనం పబ్బం గడుపుకుందామన్న ఆలోచన ఎప్పుడైతే ప్రజలలో ప్రబలుతూ ఉందో అప్పుడు సనాతన ధర్మం పట్ల దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఆయన ఆచరించి ఎంతో చక్కగా వరాహముద్ర పెట్టి ఆ తల్లిని ఆరాధిస్తున్నటువంటి దృశ్యం మనకు కనబడుతోంది. ఆయన ఇతర మతాలను నేను గౌరవిస్తాను, వాళ్ళంటే నాకు ఎలాంటి ద్వేషము లేదు, కానీ నా ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకున్నది. ఒకప్పుడు గురు గోవింద్ సింగ్ బాణాలకు బంగారు పూత పూస్తూ ఉంటే శిష్యుడు వచ్చి ప్రశ్నించాడు, గురువు గారు బాణాలకు బంగారు పూత పూస్తారేమిటి, అది వెళ్ళి శత్రువు గుండెల్లో కదా దిగబడేది, దానివల్ల మనకొచ్చే లాభం ఏమిటి అంటే ఒక మాట అన్నాడు గురు గోవింద్ సింగ్, శత్రువును నా ధర్మం కాపాడుకోవటం కోసం నేను సంహరిస్తాను, కానీ వాడు మరణించిన తరువాత ప్రేతమో భూతమో పిశాచమో అయి సమాజాన్ని పట్టి పీడిస్తే దానివల్ల సమాజం అంతా బాధపడుతుంది, కాబట్టి నేను వాడి దహన సంస్కారాలకు అవసరమైనటువంటి ధనాన్ని బంగారం రూపంలో వాడి గుండెలో దించుతున్నాను అని తెలియజెప్పిన గురు గోవింద్ సింగ్ యొక్క అంశ ఈనాడు పవన్ కళ్యాణ్ లో కనబడుతోంది. అందుకే ఆయన ఆచరించి ఆయన ఏ వారాహి శక్తిని గనక నువ్వు ఆధార
చేసుకుంటే నీ జీవితం అద్భుతంగా గడుస్తుందో దాన్ని నేను ఆచరించి చూపించాను. పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ విజయాన్ని సాధించాను. కాబట్టి మీరు కూడా అలా సనాతన ధర్మాన్ని ఆచరించమంటూ ఆచినోహితి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయచ్చతి స్వయం ఆచరతే యస్య తం ఆచార్యం ప్రవక్షతే అన్న ఆచార్య శబ్దానికి నిర్వచనము శాస్త్రాలలో ఉన్న అర్థాలను నువ్వు తెలుసుకొని ఆచరిస్తూ ఎదుటివాడికి చెప్పమని చెబుతున్నాడండి. అందుకే తాను క్రిస్టియన్ సంప్రదాయం కలిగిన కూతురితో తిరుపతి దేవాలయంలో ప్రవేశించినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాడు. నాకు ఈ దేవుడు అంటే నమ్మకం ఉంది, నమస్కారం చేసుకోవడానికి వచ్చానని డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళటమే ఆయన అన్ని ధర్మాలను గౌరవిస్తాడని, తన ధర్మాన్ని తాను ఆచరిస్తాడని, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్న గీతా వాక్యాన్ని అర్థం చేసుకున్న మహామహిమోన్వితుడైన నేటి సమాజానికి అవసరమైన రాజకీయ నాయకుడని మనం గమనించగలిగితే ఇలాంటి యోగి పుంగవులైనటువంటి రాజకీయ నాయకుల ఆవశ్యకత నేటి భారతీయ సమాజానికి ఎంతగా ఉన్నదో మనం అర్థం చేసుకుంటాం తల్లి. అయితే రామకృష్ణమూర్తి గారు, ఇక్కడ సనాతన ధర్మానికి వచ్చిన లోటేమీ కనిపించట్లేదండి. ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎవరూ విమర్శించలేదు. నాగరాజు గారు ఒక క్వశ్చన్ అన్నారండి, సనాతన ధర్మం అనేది ఒక సాత్విక అంశం, అలాంటిది అంతు చూస్తాను అనేది అలాంటి పదాలు మాట్లాడకూడదు కదా అని అంటున్నారండి నాగరాజు గారు. మీరు ప్రస్తుత రాజకీయాలను ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది తిరుపతిలో ఎంత ఇదైందో. సనాతన ధర్మానికి వచ్చిన హాని లేదు అంటే చాలా పొరపాటు. సనాతన ధర్మాన్ని ఎలా అయినా సర్వనాశనం చేసుకొని కణకణం కట్టుకున్న శక్తులే ఇంత ఉపద్రవాన్ని తెచ్చిపెట్టాయి. ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినటువంటి పదార్థము ఇక్కడ ఉన్నది అని ఒక సర్టిఫైడ్ ల్యాబ్, నేషనల్ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికెట్ అమ్మా. ఆ ప్రసాదాన్ని ఇంతకాలం స్వీకరించిన మేము ఎంత బాధతో ఉన్నామో, ఏనాడు అపభ్రంశపు పదార్థాన్ని ముట్టుకొని మేము ఈ విధమైనటువంటి చర్యల వల్ల ఎంత బాధపడుతున్నామో మీకు నాగరాజు గారు అలా అన్నాను నేను అన్నట్లే. వారు సాధువులంతా ఓన్లీ సన్యాసానికి స్వీకరించి సమాజం గురించి పట్టించుకోకుండా దాని గురించి మాట్లాడకుండా ఉండాలి అన్న కామెంట్కు నేను సమాధానం చెప్పాను తప్పితే వారేదో సనాతన ధర్మాన్ని విమర్శించారని నేను అనలేదు. సాధువులు సంతువుల యొక్క ఆవశ్యకత ఈనాడు రాజకీయ రంగానికి ఉంది. అలా సర్వము త్యాగం చేసి సమాజం కోసం పాటుపడే ఆయన చాలాసార్లు చెప్పారు, రోజుకు నాకు 2 కోట్లు వస్తుంది, దాన్ని వదులుకొని నేను ఎందుకు వస్తున్నాను, సమాజాన్ని ఉద్ధరించాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. ప్రతిదాన్ని విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కానీ అందరినీ నమ్మి అందరినీ కలుపుకొని వెళ్ళటమే సనాతన ధర్మం, భారతీయ జీవన విధానం అమ్మా. అందుకే నేను చెప్తున్నాను, నాగరాజు గారిని విమర్శించాలనో ఏదో వేణుగోపాల్ గారిని పొగడాలనో పవన్ కళ్యాణ్ నెత్తికెత్తుకోవాలనో నా ఉద్దేశం కాదమ్మా. సనాతన ధర్మం అనేది భారతీయ జీవనానికి ఆత్మ. దాన్ని కాపాడుకోకపోతే మనం ఆత్మ వంచన చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈనాడు విదేశీ శక్తులు ఎన్నో కుట్రలు పన్నుతూ భారతదేశంలో సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే మనమంతా ఏకీకృతమై ఏ సమస్యనైనా నిష్పక్షపాతంగా విమర్శించి విశ్లేషించి దానిలో తప్పుంటే దాన్ని ఖండిద్దాం, మంచి ఉంటే దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏ దేవతామూర్తినైనా చెప్పులతో కొట్టి అవమానించాల్సిన అగత్యం ఏమున్నది? అలాంటి స్థానంలో వాళ్లకు ఇది తప్పని చెప్పటంలో అన్యాయం ఏమున్నది? దాని మీద వాళ్ళు కోర్టుకెక్కాల్సిన అగత్యం ఏమున్నది? ఇదంతా కూడా ఒక రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళు చేసేది. ఈనాడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న వాళ్ళు అలనాడు అదే వ్యక్తి సనాతన ధర్మాన్ని మేము అంతం చేయాలి అని మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి అది ఒకళ్ళని విమర్శించినట్టే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది కూడా నేను ఎవరైతే నా ధర్మాన్ని ఆనికి తలపెడతారో వాళ్ళ మీద నేను నా దాడిని ప్రకటిస్తున్నానన్నారు తప్పితే అందరూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఇది నా విన్నపము అని చెప్పారు తప్పితే ఏ ద్వేషాన్ని ప్రకటించలేదే. అసలు ద్వేషించటం భారతీయ జీవన విధానమే కాదు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి అంటుందండి భగవద్గీత. అందరిలో ఉన్నది ఆ భగవత్ తత్వమే అన్నదే విష్ణు అన్న శబ్దానికి అర్థం. కాబట్టి భారతీయుడు ఎవ్వరిని విమర్శించడు. భా అంటే జ్ఞానము, రథము అంటే ఆసక్తి. జ్ఞానమునందు ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు. ఎందుకని వేరే వాళ్ళని విమర్శిస్తాడు? స్వార్థమే పరమార్థమై సంచరించే నాయకులలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఖండించటమే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తప్పితే మరొక్కటి కాదన్న సత్యాన్ని మనం గుర్తించగలిగితే ఆయన చేస్తున్న పనిని మనం సమర్థించి మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన జీవన విధానాన్ని, మన సాంప్రదాయాన్ని, మన ఆచారాన్ని, మన ఆలోచన విధానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తామన్నదే నా సంకల్పం తల్లి.